నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా రాష్ట్రంలో రంగుల పిచ్చ పరాకాష్ఠకు చేరినట్టుగా ఉంది. చివరికి దేవుళ్లను కూడా వదిలిపెట్టకుండా వారికి కూడా ఆ రంగులు రాజకీయాలు పులిమే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక వాదన నడుస్తుంది. సో ఏమంటారు దీని మీద? అంటే ఈ ప్రచారం అనేది మీరు అన్నట్టు బాగా పిచ్చి పీక్స్కి వెళ్ళింది అంటారు చూసారా, ఆ పరిస్థితికి అయితే వచ్చిందండి. అసలు మనం ఏం చేసినా చేయకపోయినా ప్రచారం చేసేసుకుంటే గెలుస్తామనే పిచ్చి భ్రమలో పడిపోయారండి. పరిపాలన ప్రజా వ్యతిరేకతగా ఉన్నా పర్వాలేదు, ప్రజలను వేధించేటట్టు ఉన్నా పర్లేదు, ఆర్థికంగా పీడించేటట్టు ఉన్నా పర్వాలా, కానీ మనం పెట్టే ఫ్లెక్సీలు, తర్వాత ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే సరిపోద్ది. లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకు కూడా పార్టీ రంగులు వేసేయటం, ఆఖరికి గుడులకు కూడా అండి, గుడుల మీద కూడా ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితికి వచ్చింది. తర్వాత టీటీడీ లాంటి పెద్ద ధార్మిక సంస్థ లెటర్ హెడ్ల మీద పార్టీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు ముద్రించే పరిస్థితి, నవరత్నాలకు సంబంధించిన ప్రచారం, ఇది పీక్స్కి వెళ్ళిపోయిందండి. అది ప్రజలకి వీళ్ళ పార్టీకి మేలు చేస్తనేది ఒట్టి మాట అండి. ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెంచుదు ప్రభుత్వం పట్ల. ప్రజలకి కొన్ని అభిమానం ఉంటుంది, కొన్ని దేవతల మీద కానీ, కొన్ని మతాల పట్ల కానీ, కొన్ని విశ్వాసాల పట్ల కానీ. వాటిని ప్రభుత్వాలు కూడా గౌరవించాలి తప్ప వాటిని దుర్వినియోగం చేసే పరిస్థితి ఉండకూడదండి. ఏ మతానికి సంబంధించిందైనా సరే ఆ మతస్థులకి ఒక మనోభావం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ట్రీట్మెంట్ చేయాలి తప్ప. ఇప్పుడు మొన్న తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామంలో పోలేరమ్మ గుడి, ఆ గుడి పైన ఈయనకి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ ఫ్లెక్సీ, దాన్ని కనెక్షన్ కూడా ఎక్కడండి, అది దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న గుడి, ఆ గుడి కరెంటుని ఈ ప్రచార ఫ్లెక్సీకి పెట్టారు. అసలు ఏమన్నా గుడి మీద ఎప్పుడన్నా పెడతారండి ఎక్కడన్నా? ఇంతవరకు ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలక్షన్లు కాదు కదా, ఫస్ట్ ప్రభుత్వం కాదు కదా, పూర్వం నుంచి ఉన్నాయి. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఇప్పుడు కూడా వాళ్ళు తిరుమల దేవస్థానం జోలికి కూడా ఎప్పుడు వెళ్ళలేదండి. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు వాటి పరిపాలనకు కానీ వాటికి సంబంధించిన నియమ నిబంధనల విషయంలో. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు కనుక దెబ్బతింటే చాలా హర్ట్ అవుతారు, మన మీద వ్యతిరేకత వస్తుందని వాళ్ళు చాలా దూరంగా ఉండేవాళ్ళు. దానికి సంబంధించిన వాళ్ళనే దానికి చూసుకోమనేవాళ్ళు తప్ప ఒక స్వతంత్ర బోర్డు లాగా ఆ రోజుల్లో కూడా బ్రిటిష్ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేదండి. అంత పవిత్రంగా చూశారు వాళ్ళు, వేరే దేశస్తులైనా. ఇప్పుడు ఈయనున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, సరే ఆయన అసలు తను సతీ సమేతంగా ఎప్పుడైనా ఈ పట్టు వస్త్రాలు ఇవి సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలండి, ఏ చీఫ్ మినిస్టర్ అయినా. ఆయన ఇంతవరకు అసలు సతీ సమేతంగా వెళ్ళలేదు. ఆయన ఒక్కడు ఇల్లు వస్తున్నాడు అవుతుంది. ఆయనకుండే మత విశ్వాసం ఆయనకుంది. అట్లాంటప్పుడు ఇక్కడ ఈ వీళ్ళని కూడా గౌరవించాలి కదా. ఈ ఇష్యూ ఏమైంది, ఈవోని అడిగారు. ఈవోని అడిగితే ఈవో అంటాడు నాకు తెలీదు, ఒకవేళ ఉంటే నేను కరెంటు తీయిస్తాను తర్వాత మాట అండి. అసలు ఆ ఫ్లెక్సీ పెట్టినాడు మీద పోలీస్ కేసు పెట్టాలి కదా. ఆ ఫోటో తీయించి అసలు ఎవడు పెట్టాడు, అది దేవస్థానం, అది ప్రభుత్వానికి దేవాదాయ శాఖది, తర్వాత ఒక మతానికి చెందిన మత విశ్వాసం ఉంది అక్కడ. అలాంటప్పుడు ముందు పోలీస్ కేసు అయితే పెట్టాలి కదా. తర్వాత అట్లా కనుక చేయకపోతే ఇయే కంటిన్యూ చేస్తారు. ఇంకో ఫ్లెక్సీ తెచ్చి పెడతాడు ఇంకో పార్టీ వాడు పెట్టచ్చు, వీళ్ళే పెట్టచ్చు. ఎందుకంటే ఎవడేం అంటలేదు కదండి. ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టి యాక్షన్ తీసుకోవాలండి. అప్పుడు గతంలో కూడా దాడులు జరిగినాయి. విజయనగరం జిల్లాలో కూడా రాముడు వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత ఇంకొక జిల్లాలో ఈస్ట్ గోదావరిలో రథం తగలబెట్టేశారు. ఇలా ఒక మతానికి చెందిన ఆలయాల మీద కానీ మత ప్రదేశాల మీద కనుక దాడి చేసినా, లేకపోతే వాటిని డీకలర్, కొన్నిసార్లు గతంలో ప్రహరీ గోడలకు కూడా దేవుడు గుడ్లకు కూడా వేశారు. ఆ గవర్నమెంట్ ఆఫీసులకు వేసిన టైంలో వేసేటప్పటికి ఊళ్ళో పెద్దలు అది ఇది కోప్పడేటప్పటికి మళ్ళీ మార్చారు. ఇట్లా వాళ్ళకి ఏమి తెలియట్లేదండి ఎక్కడ ఏం చేయాలనేది. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే, ఈ బోర్డు పెట్టడం, పోలీస్ కేసు అనాలి కదా. ఈవో నేను ఎప్పుడైతే విలేకరులు తీసుకొచ్చారో నా దృష్టికి రాలేదు, నేను వెంటనే పోలీస్ ఫిర్యాదు చేస్తాను అంటే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. ముందు బోర్డు తీయటంతో పాటు పెట్టినాడు ఎవరినో పిలిపించి వాడి మీద ఏదో మినిమం సెక్షన్స్ పెట్టైనా ఒక కేసు పెట్టాలి కదా. అట్లా కాకుండా వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు. ఎవరి పార్టీ అయినా సరే దేవస్థానం మీద పెట్టడం ఏంటి? అది కొద్దిగా వీళ్ళల్లో కూడా అధికారుల్లో కూడా మార్పు రావాలండి. ఇప్పుడు టీటీడీ లాంటిది కూడా ఇట్లాంటి వాటికి లోబడిపోతే ఇక మనం పోలేరమ్మ గుళ్ళను నాంచారమ్మ గుడల్ని ఏం ఆశించగలుగుతాం? వీళ్ళు ఏదో పెద్ద యాక్షన్ తీసుకోగలుగుతారని. టీటీడీ ఎంత బలమైన వ్యవస్థ అండి. అట్లాంటి వ్యవస్థే అడుగులకు మడుగులు వస్తుంటే ప్రతి స్టేషనరీ కూడా వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది.
మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా సొంత ప్రెస్ ఉంటుందండి. టీటీడీకి సంబంధించినంతవరకు చాలా పెద్ద ప్రెస్, వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా అందులోనే ముద్రిస్తూ ఉంటారు. ఇక అందులో కూర్చుని ప్రతి చాట ఈయన బొమ్మ పెడుతుంటే ఇప్పుడు ఇది అయిపోద్ది, ఈయన రేపు 2-3 నెలల్లో రేపు వచ్చే కొత్త చీఫ్ మినిస్టర్ కూడా పెట్టాలిగా. ఈ ఆచారం కనుక మొదలెడితే ఈ చీఫ్ మినిస్టర్లకి ఏం పని, దాని మీద కూపన్స్ మీద, వీటి మీద, టికెట్ల మీద, ఫోటోలు, వాళ్ళ రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. అదే అంటున్నా. టీటీడీ అదొక వ్యవస్థ, అది ఒక పవిత్రమైన దేవాలయం. వీళ్ళకి చీఫ్ మినిస్టర్కి ఏం సంబంధం? అది అట్లాంటి వాటిని ప్రోత్సహించకూడదండి ఎవరు కూడా. ఇవాళ ఈవో ధర్మారెడ్డి ఉన్నాడు, రేపు ఇంకొక ఆయన కూడా అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ ఫోటో వేశారు, ఇప్పుడు ఎందుకు వేయరని వచ్చే ఈవో మీద కూడా చేస్తారుగా. అట్లాంటి మెతకదనం అనేది అసలు ఈవోలు ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు ఇలాంటి వ్యవస్థల్లో, మతపరమైన విశ్వాసాలు ఉన్న సాట. గతంలో పాఠశాలలకు కూడా రంగులేసి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేసి కూడా ఒక వివాదం చేశారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇదేదో రంగులంతా గతంలో మనం ఎప్పుడూ చూడాల. అసలు రంగుల ఇష్యూ 2014 నుంచి 19 వరకు ఎప్పుడు టీడీపీ రంగులు పలానా దానికి వేసారని చెప్పి వైసీపీ ఆరోపించాల. మరి ఎందుకు ఇంత రంగులు పెచ్చ? అంటే రంగులు వేసుకుంటే ప్రజలు ఓట్లు వేస్తారని ఏమైనా భావన ఉందా ఆయనకి? అది అంటే అది చాలా అస్వదృష్టి. అంటే ఒక దూరదృష్టి లేని వాళ్ళు, బలహీనమైన మనస్తత్వం ఉండేవాళ్ళు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కరెంటు స్తంభాలకి, లేకపోతే గుళ్ళకి, లేకపోతే పాఠశాలలకి, గేదెలు కొమ్ములకు కూడా వేసి రంగులు. అదే ఇప్పుడు మీరు మా తరం అండి, మీరు చూడటం కాదు, మేము కూడా ఎరగం అసలు. అట్లాంటి పిచ్చి పని కాంగ్రెస్ ఈ 3 రంగులు కదండి, ఈజీ కదా వేయటం కూడా. అందులో ఎవరైనా గుర్తుపడతారు కాంగ్రెస్ జాతీయ జెండా ఎంత, కాంగ్రెస్ పార్టీ అంత. అయినా కూడా వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని ఎప్పుడు కాంగ్రెస్ రంగులు వేసిన సందర్భం మేము కూడా ఎరగం. ఒక జాతీయ జెండా ఎగరేసినప్పుడే త్రివర్ణ పతాకం ఎగరేస్తారు తప్ప ప్రతిరోజు ఉదయం స్కూల్స్లో ఇట్లాంటి పిచ్చి పనులు ఎవరు చేయలేదండి. అది పార్టీ పెద్దలు కూడా మందలించాలి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు. దీని మూలాన వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువరా నాయన అని ఊళ్ళో అందరూ కూడా అసహించుకుంటారు. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఈ రంగుల వ్యవహారం మీద. వేసినందుకు ఒక 3,000 కోట్లు, మళ్ళీ ఆ రంగులు తుడిసినందుకు ఒక 3,000 కోట్లు ప్రజాధనం. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక 100 కోట్లు వ్యవహారం, ఇది కార్లు బయటకు వచ్చింది కదండి, ఎంత బిత్తరపోయారండి తెలంగాణ ప్రజలు కూడా. ఈ నిజంగా ఇంత దూపరా ఖర్చు పెడుతుందా గవర్నమెంట్ అని. అప్పుడు అది కూడా సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఇదేంటి మీరు ఇంత ఖర్చులు పెట్టి ప్రభుత్వ భవనాలకి ఈ రంగులు వేయటం ఏంటి, మళ్ళీ మారాక రావటం ఏంటి, అర్జెంటుగా దాన్ని అన్నింటి తీసేయమని చెప్పింది. అప్పుడు అది కూడా వ్యాఖ్యానించింది, మాకు తెలుసు మళ్ళీ ఇది ముందు ఎంత ఖర్చు పెట్టారో దానికి కూడా అంత ఖర్చు పెడతారని వ్యాఖ్యానించింది. వాళ్ళ కామన్ ఏం సెన్స్ ఉండదండి. న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు వాళ్ళు ఊహించారు. కానీ తప్పదు, ఎందుకంటే అది అక్కడ కనపడతాం ఇంకా నష్టం. పోతే పోయింది, తప్పు జరిగితే జరిగింది. అట్లా ఉంటే ప్రభుత్వాలు చేసే తెలివి తక్కువ పనులు.